గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కల్చరల్ షాక్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. అంటే జర్మనీకి ఇండియాకి డిఫరెన్సెస్ ఏమున్నాయి, నేనేం అబ్జర్వ్ చేశాను. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ గైస్. ఇది అంటే నేను చూసింది ఆర్ఎల్స్ నేను రీసెర్చ్ చేసింది మాత్రమే చెప్తున్నాను. ఇట్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. సో మనం ఈరోజు దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, 4 టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. నేను కొన్ని పాయింట్స్ అయితే నోట్ డౌన్ చేసుకొని అయితే వచ్చాను. సో ఫస్ట్ థింగ్, మనకి ఫోర్మోస్ట్ థింగ్ జర్మనీకి వచ్చిన వెంటనే చూసేది మనం టైం పంక్చువాలిటీ. సో ఇక్కడ మనకి ఒక 5 minutes లేట్ అయినా ఇట్స్ ఎ బిగ్ నో. 5 minutes లేట్స్ అయినా ఇదేదో ఒక 1 hour, ఒక 5 hours లేట్ అయినట్టు ఫీల్ అవుతారు. సో టైం అంటే ఒకవేళ మనకు 9 o'clockకి రమ్మన్నారంటే మనం 9 o'clock అక్కడ ఉండిపోవాలి. సో 9 తర్వాత 5 minutes లేట్ అయిందంటే ఇట్స్ ఎ బిగ్ నో. బట్ అదే మన ఇండియాలో అయితే ఒక 9 o'clockకి సపోజ్ ఒక 1/2 hour to 1 hour లేట్ అయినా అది మేనేజబుల్ అనమాట. సో నేను మేజర్గా చూసిన డిఫరెన్స్ ఏంటంటే టైమింగ్ అనమాట. టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ జర్మనీ. నెక్స్ట్ వచ్చేసి మనం సోషల్ లైఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సోషల్ లైఫ్ ఇన్ జర్మనీ ఎలా ఉంటుందంటే, మీరు ఈ కైండ్ ఆఫ్ ఎటువైపు వెళ్ళినా కానీ, స్ట్రీట్స్లో కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటారు. అస్సలు హడావుడి అనేదే ఉండదు, శబ్దం అనేదే రాదు. చాలా కామ్గా వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకొని వెళ్ళిపోతారు. మనతో ఎవ్వరు కదిలిచ్చరు, మనతో ఎవ్వరు మాట్లాడరు. అంటిల్ అన్లెస్ మీకు కానీ తెలిస్తే కనుక అది హాయ్ హలో అని చెప్తారు, అంతే. దట్స్ దానికంటే ఎక్కువ మాట్లాడే టైం మేబీ ఉండకపోవచ్చు వాళ్ళకి. సో అంతకంటే ఎక్కువ మాట్లాడడం కానీ, బయట చిల్ అవ్వడం కానీ అలా ఏం చెయ్యరు మనతో. మోస్ట్లీ వాళ్ళు మనకి చాలా క్లోజ్ అయ్యి అలా అయితే తప్ప, ఫ్రెండ్స్ అయితే తప్ప, ఎక్కడైనా కనిపించారంటే జస్ట్ హాయ్ హలో, దట్స్ ఇట్. అదే మన ఇండియాలో అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మన స్ట్రేంజర్స్తో ఈజీగా మాట్లాడేస్తాము. మనం స్ట్రేంజర్స్లో కూడా ఫ్రెండ్స్ లానే ఫీల్ అవుతాము. అంటే ఎప్పుడు మనం వాళ్ళని ఏంటిల్లు వాళ్ళంటిల్లు అట్లేం ఉండదు, మంచిగా మాట్లాడతాం స్ట్రేంజర్స్తో కూడా. బట్ ఇక్కడ నేను మేజర్గా చూసిన డిఫరెన్స్ ఏంటంటే మనతో ఎవ్వరూ మాట్లాడు అంటిల్ అన్లెస్ మీకు తెలిస్తే కనుక. సో మన ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, మన ఇండియాలో స్ట్రీట్స్ చాలా హడావిడిగా ఉంటాయి, ఎప్పుడు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం అట్లా ఏముండదు, చాలా కామ్ అండ్ కంపోజ్. మార్నింగ్ 9కైనా వెళ్ళండి అలానే ఉంటుంది, ఆఫ్టర్నూన్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా అలానే ఉంటుంది. ఏదర్ ఆన్ వీకెండ్స్ కూడా. సండే అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, సైలెంట్ స్ట్రీట్స్ అనమాట. అస్సలు కంటే అస్సలు ఏం శబ్దం రాదు. అంటే మీరు ఈ సిటీలో మీరు ఒక్కళ్ళే ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అట్లుంటాయి అనమాట జర్మనీలో స్ట్రీట్స్ అనేవి. వాళ్ళు చాలా రిజర్వ్డ్ కూడా ఉంటారనమాట. మేబీ వాళ్ళు చాలా ప్రైవసీ కూడా మెయింటైన్ చేస్తారు. అట్లీస్ట్ ఒక పరిచయం అయిన వెంటనే మీకు కాల్ చేయండి, ఇట్లా మెసేజ్ చేయండి అని నెంబర్స్ ఇవ్వడము అట్లా ఏముండదు. వాళ్ళు చాలా కామ్ అండ్ రిజర్వ్డ్గా ఉంటారు. ఇక్కడ వాళ్ళు, మనం అలా కాదు కదా. ఎవరైనా కనిపించారా, వాళ్ళతో మనం మాట్లాడామా, అప్పుడు ఈ నెంబర్ తీసుకోండి, సో అండ్ సో నెంబర్, మీరు నాకు కాల్ చేయండి ఏమైనా ఉంటే, తర్వాత చూసుకుందాము అని అంటాము. బట్ ఇక్కడ అలా చల్లదనమాట. నెక్స్ట్ మేజర్గా వచ్చేసి ఫుడ్ కల్చర్ మన ఇండియాకి జర్మనీకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మేజర్గా చూసే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ కల్చర్లో, సపోజ్ ఎప్పుడైనా ఇంట్లో ఉంటే మనం నచ్చినట్టు మనం చేసుకొని తింటాము, దట్స్ ఫైన్. బట్ ఒకవేళ బయటికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి ఏంటి అంటే, జస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చి జస్ట్ ఏ కైండ్ ఆఫ్ బ్రెడ్, ఆర్ లంచ్ వచ్చేసి సలాడ్, ఏదో ఒకటి చికెన్ ఫ్రైడ్ కానీ బాయిల్డ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ వచ్చేసి హాట్గా ఏముండదు, అంతా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ జర్మన్స్ వచ్చేసి డిన్నర్ వచ్చేసి మనకి మోస్ట్ ఓవర్ బిఫోర్ 7 అయితే ఫినిష్ చేస్తారు. ఆఫ్టర్ 7 మోస్ట్లీ వాళ్ళు ఏం అంటే డిన్నర్ అనేది 7కి ఫినిష్ చేసేస్తారు. చాలా ఎర్లీగా నిద్రపోతారు కూడా, ఎందుకంటే మేబీ 6 o'clockకి వర్క్ వెళ్ళొచ్చు అలాగా. అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా వచ్చేద్దాం ఈవినింగ్ అన్నట్టు ఉంటారనమాట వాళ్ళు. ఇక్కడ వర్క్ టైమింగ్స్ అంటూ ఏమి ఉండవు. అంటే మినిమం 8 hours వర్క్ అయితే చేయాలి. బట్ ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి రావాలి అట్లా ఏమి ఉండదు. మీకు ఏ టైంకి నచ్చితే ఆ టైంకి వెళ్ళొచ్చు, రావచ్చు. మేబీ ఎర్లీగా వెళ్ళొచ్చు ఆర్ 8-9కైనా వెళ్ళొచ్చు అనమాట. దట్స్ యువర్ విష్, అప్ టు యువర్ విష్. నెక్స్ట్ మన ఇండియా కల్చర్ ఫుడ్కి వస్తే, మనకు బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది, నైస్గా పూరి బజ్జీ, దాంట్లో కర్రీ చట్నీ ఇవి ఉంటాయి.
నెక్స్ట్ లంచ్కి వచ్చేసి మనకు మంచి థాలి ఉంటుంది. పప్పన్నము, పొడి, సాంబారు, రసము, చికెన్ కర్రీ, కొద్దిగా రైస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిషెస్ ఉంటాయి. అది మన ఫుడ్ మనకు కంఫర్ట్ అనమాట. కంఫర్ట్ ఫుడ్ లాగా అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ అలా కాదు. అండ్ హాట్గా తింటాం మనము. బట్ ఇక్కడ అట్లా కాదు. ఫుడ్ అనేది చాలా కూల్గా ఉంటుంది. మనకి హాట్గా సర్వ్ చేసేలాగా ఏమి ఉండదు. మన సైడ్ వచ్చేసి డిన్నర్ మనం గాలి లక్కీ అయితే 10 లోపల తినేస్తాము. ఒకవేళ కాదంటే 10 తర్వాత కూడా ఎక్స్టెండ్ అవుతుంది మన డిన్నర్. సో అలా ఉంటుంది అనమాట. జర్మనీకి ఇండియాకి డిఫరెన్సెస్ వచ్చేసి క్లెన్లీనెస్ అండ్ పబ్లిక్ రూల్స్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఫస్ట్, జర్మనీలో ట్రాష్ అనేది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మేబీ పేపర్ ఈ కైండ్ ఆఫ్ ట్రాష్లో వేయాలి, ప్లాస్టిక్ ఈ కైండ్ ఆఫ్, బయో ఇక్కడ, అండ్ గ్లాస్ బాటిల్స్ వేరే దగ్గర, అండ్ క్లాత్స్ వేరే దగ్గర, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాష్ బిన్స్ ఉంటాయి. సో పర్టికులర్గా మీరు ఏ ఐటెం అయితే తీసుకెళ్తున్నారో అది ఆ పర్టికులర్ ట్రాష్ బిన్లోనే వేయాలి. ఒకవేళ సపోజ్ మీరు ఆ ట్రాష్ బిన్లో వేయలేదు, ఎవరైనా మిమ్మల్ని అబ్జర్వ్ చేశారు, మీరు రాంగ్ ట్రాష్ బిన్లో వేయడం, మేబీ మీకు ఫైన్ వేయచ్చు. దానికి కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. అండ్ క్లెన్లీనెస్ అనేది చాలా మేజర్గా, చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎటువైపు వెళ్ళినా చాలా నీట్గా ఉంటాయి అనమాట. రోడ్స్ కానీ ఎక్కడికైనా చాలా నీట్గా ఉంటాయి. ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్ కూడా చాలా నీట్గా ఉంటాయి. అంటిల్ అన్లెస్ చాలా పెద్ద సిటీస్ అయితే కొద్దిగా మేబీ అంత ఉండకపోవచ్చు. మేబీ అక్కడ కూడా నీట్గానే ఉంటాయి. మేబీ కొద్దిగా గజిబిజిగా ఉండొచ్చు అనమాట అట్లా. అండ్ పబ్లిక్ రూల్స్ అనేది ఇక్కడ వాళ్ళు చాలా ఫాలో అవుతారు. అండ్ రూల్స్ పుట్టాకే వీళ్ళు వచ్చారు అన్నట్టు ఉంటారనమాట. అంత బాగా ఫాలో అవుతారు. ఒకవేళ మనం కూడా ఆ రూల్స్ని పాటించకపోయి ఉంటే మేబీ కొన్నిసార్లు ఎవరైనా మనల్ని కూడా అలా అబ్జర్వ్ చేసి, సపోజ్ నేను రూల్ పాటించకపోతే నాకు కూడా ఏమైనా ఫైన్ అయ్యొచ్చు, ఆర్ ఎల్స్ వీసా కార్డ్ తీసుకొని వీసా మీద నోటీస్ పంపించడం కానీ అలా చేస్తారనమాట. సో మోస్ట్లీ ఏదైనా వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వడం చాలా మస్ట్ అనమాట. ఎందుకంటే లేకపోతే మనకి చాలా వీసా ఇష్యూస్ అనేవి అలా జరుగుతుంటాయి. మేబీ 1 టైం వార్న్ చేస్తారు, 2nd టైం వార్న్ చేస్తారు. బట్ మనం రూల్స్ ఫాలో అవ్వకపోతే అది మనకే మేజర్ డ్రాబ్యాక్ అన్నట్టు చెప్పొచ్చు అనమాట. మన ఇండియాలో వచ్చేసరికి ట్రాష్కి అనేది అట్లేమి ఉండదు. సెపరేట్ కైండ్ ఆఫ్ ట్రాషెస్ ఏముండవు. ఎక్కడ కావాలంటే అక్కడ పడేస్తారు. ఎట్ చేయాలంటే మీరు సపోజ్ ఇప్పుడు ఒక పేపర్ చాక్లెట్ తింటున్నారు రోడ్ మీద వెళ్తూ, మీరు ఆ చాక్లెట్ ర్యాప్ని ఎక్కడ వేస్తారు? డస్ట్బిన్లో వేస్తారు. అలా వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ ర్యాప్ అనేది వెళ్తూ తినేశారు, అయిపోయింది. ఆ ర్యాప్ అనేది రోడ్ మీదే పడేసి వెళ్తారనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఇండియాలో చాలా అయితే చూడొచ్చు. అండ్ మనకు పర్టికులర్గా రూల్స్ ఫాలో అవ్వం మన ఇండియన్స్. మేబీ ఇప్పుడు సపోజ్ చెప్పినట్టు ఏమైనా టైం పెట్టారు, ఈ టైంకి రావాలి అన్నారు. చాలామంది ఆ టైంకి వెళ్ళరు, మధ్యలో ఎక్కడికైనా వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. ఆ 5 మినిట్స్ లేట్, 10 మినిట్స్, ఇంకా 5 మినిట్స్ ఉంది కదా, ఇంకా 5 మినిట్స్ ఆగి బయలుదేరము, మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది, లేట్ అయిపోయింది. అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మన ఇండియాలో చాలా అయితే జరుగుతాయి. ద మేజర్ డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్యామిలీ లైఫ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఎవరికైనా ఒక గర్ల్కి కానీ బాయ్కి కానీ 18 ఇయర్స్ క్రాస్ అయ్యాయి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో అయితే ఉండరు. వాళ్ళు మేబీ సపరేట్ అపార్ట్మెంట్స్లో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్తో మాత్రం ఉండరు అనమాట. అండ్ వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. ఇంకా పేరెంట్స్ మేబీ వీకెండ్స్లో ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే అలా కలవడం తప్ప ఫ్రీక్వెంట్గా వచ్చి కలవడం అట్లేం ఉండదు అనమాట. వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా వాళ్ళు మొత్తం చూసుకుంటారు. మన ఇండియాలో అయితే మనము మన పేరెంట్స్తో అంటిల్ మ్యారేజ్ అయ్యేదాకా ఉంటాము. అండ్ కొన్నిసార్లు ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మనం మన పేరెంట్స్తోనే ఉంటాము. అండ్ మనకు మ్యారేజ్ అయ్యేదాకా మనం మన పేరెంట్స్ మీదే డిపెండ్ అవుతాం. అంటిల్ అన్లెస్ మనకు కానీ జాబ్ వస్తే మనం ఇండిపెండెంట్గా ఉంటాము. లేకపోతే మన పేరెంట్సే మనల్ని అంతా కేర్ చేస్తారు. మేజర్గా చూసే డిఫరెన్సెస్ ఇవన్నమాట. ఇక్కడ డిఫరెంట్ వరల్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి. మీకు ఏ కైండ్ ఆఫ్ కల్చర్ అనేది మీకు నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.